ఓకే, ఇక మీ నియోజకవర్గానికి, ఎందుకంటే మీరు చాలా రకాలుగా సర్పంచ్గా, తర్వాత ప్రెసిడెంట్గా, అదేవిధంగా బీఎస్పీ పార్టీ నుంచి కూడా పోటీ చేసి జస్ట్ 27,000 ఓట్లు, మూడో స్థానంలోకి వచ్చారు. 29,000 ఓట్లు. ఓకే, మంచి, అంటే మీరు కూడా ఒక నాయకుడిని ప్రూవ్ చేసుకున్నారు. ఈరోజు ఆ ప్రజలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. రైట్. ముఖ్యంగా చూసుకుంటే మరి 10 ఏళ్లలో 2014 నుంచి కానీ 2023 వరకు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అంజయ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏంటి మీ నియోజకవర్గానికి ఆయన చేసిన పనులు ఏంటి? ఏందో ఆయన అడిగితే చెప్తాడు ఏం చేసిండు. ఏం చేయలేదు మీరు చెప్పండి. మేమేం చేయలేదు అనేది అన్ని 3 ఎకరాల పొలం ఇస్తామన్నాడు, ఎవరికి చేయలేదు. ఆయన హామీ ఇచ్చాడా? ఆయన కూడా ఇచ్చిండు కదా, అది చెప్పే కదా. లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ తేకపోతే రెండోసారి పోటీ చేయని అన్నాడు. ఆ సవాల్ పోటీ చేసిండు, ఆ సవాల్ కూడా ఇచ్చిండ్రు, పోటీ చేసిండ్రు. ఆ సవాల్ కూడా ఏమైంది? విఫలమైంది. అవునా? వీడికి ఐటీ పార్క్ తెస్తామన్నారు, అది కూడా విఫలమైంది. అర్థమైందా? అంటే అన్ని విధాల విఫలమైనరు. మీరు ఆ రోజు 10 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో ఒక నియంత్రిత పాలన, కుటుంబ పాలన కొనసాగింది. నియోజకవర్గాలలో కూడా అట్లనే కొనసాగింది. ఈ నియోజకవర్గంలో కూడా ఓ కుటుంబ పాలన, దాచుకోవడం చాలా, అంటే ఎవ్వరు ఊహకు అందలే. ఊహనికి అందనంత ఆస్తులు సంపాదించుకోవడం, ఊహనందుకంత దోపిడీ జరగడం, అదే కూడా అరాచకాలు, అమాయకుల మీద కేసులు, దుర్మార్గమైన పరిపాలన కొనసాగింది. కాబట్టి ఇలా ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎంతో కొంత ప్రభుత్వాలు కొంత అభివృద్ధి చేస్తూ ఉంటాయి తప్ప ఒక మోడల్గా, అంటే ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోగలగాలి. కాబట్టి అన్ని విధాల వైఫల్యాలు చెందిండ్రు. కాబట్టి ఇలా ప్రజలు వాళ్ళని తరిమేసి, ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నేను, ఒక రజక కుటుంబంలో పుట్టిన నేను, సామాన్యమైన కుటుంబాల్లో పుట్టి ఎంతో కొంత చదువుకొని ఈ సమాజం మీద అవగాహన పెంచుకొని, రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో అక్షరాలు నేర్చుకొని, మా రాజకీయ గురువు రామ్దేవ్ రెడ్డి గారు మేము జాదురాత కూడా రాసినాం. అప్పుడు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఎన్ఐసిలో విద్యార్థి దశ నుంచి కూడా రామ్దేవ్ రెడ్డి చాలా ఉత్తముడు, ఒక ఆదర్శవంతుడు, నీతిమంతుడు, నీతి నిజాయితీ గల రాజకీయాలు నడిపారు. ఆ రోజు గొప్ప వాళ్ళ నాయకులు, నిస్వార్థమైన కుటుంబాలలో ఆ రోజు నాయకులు అట్లా ఉండేది. అవి మాకు వంటబట్టినాయి. ఎల్లారెడ్డి గారు కానీ అటువంటి వాళ్ళ ఆదర్శమైన జీవితం మేము మలుచుకున్నాం మాకు. కాబట్టి వారికి అందని అవకాశాలు మాకు ఈరోజు ఈ ప్రభుత్వంలో మేము నిజంగానే అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం అనంత సంతోషంగా ఉంది. కాబట్టి ఇలా చూస్తూ ఉన్నాం, ఈ ఫలితాలు అందిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో, ఇప్పుడు విలేజ్లు కనెక్టివిటీ రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ ఎన్నో. ఇప్పుడు మున్సిపాలిటీ పరుతుంది, మా మున్సిపాలిటీలో ఇప్పటికీ అంటే పార్కుల అభివృద్ధి కానీ, ఇంటర్నల్ రోడ్స్ అభివృద్ధిలో కానీ తప్పకుండా నిధులు మంజూరు చేస్తూ ఉన్నాం. దాదాపు 100 కోట్ల దాకా కూడా నిధులు మంజూరు చేస్తూ ఉన్నాం. పంచాయతీరాజ్లో కూడా నిధులు మంజూరు చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద రోడ్లకు కూడా, పెద్ద పెద్ద బ్రిడ్జిలో కూడా చేస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మా నియోజకవర్గానికి కావాల్సింది కూడా మేము తప్పకుండా మా నియోజకవర్గ అవసరాలు, సౌకర్యాలు కూడా మేము పూర్తిగా దినం అంటే 18 గంటలు పనిచేసుకుంటూ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకోవాలని చెప్పి కూడా మేమందరం దానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాగా సహకరిస్తున్నారు, ప్రతిపక్షాలు కూడా సహకరిస్తున్నాయి. దాంట్లో ఏమి అది లేదు. కాబట్టి వాళ్ళు వైఫల్యం చెందారు కాబట్టి మనం వైఫల్యం చెందొద్దు. నియోజకవర్గాన్ని అతి సమీపంలో హైదరాబాద్కు ఉంది కాబట్టి చాలా మంచిగా దీన్ని అన్ని విధాలా తీర్చిదిద్దాలి. కాబట్టి మేమందరం కూడా చాలా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. ఇవ్వాలనే NS7 కూడా అందరు ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి కూడా చాలా సంతోషంగా మనం అభివృద్ధి చేయాలి షాద్నగర్ అని చెప్పి కూడా అభివృద్ధిలో కూడా అందరూ సహకరిస్తున్నారు. పెద్ద రోడ్డు కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మున్సిపాలిటీలో దాదాపు 50-60 కోట్ల నుంచి కూడా వైడనింగ్ చేసుకుంటూ కూడా అభివృద్ధి చేస్తున్నాం. మున్సిపాలిటీలో కూడా ఇంటర్నల్ రోడ్స్ కూడా, డ్రైనేజ్ కూడా తప్పకుండా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మాతో నయ్యకాడికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కూడా నిరంతరం పోటారం చేస్తూ ఉంటాను. నేను నిత్యం అందుబాటులో ఉంటా, ప్రజలకు అందుబాటులో మాత్రం ఉంటా. ఏది ఉన్నా ముక్కు సూటిగా చెప్తా, ప్రజలది తప్పు ఉంటే కూడా తప్పు అని చెప్పేస్తా. అధికారులను వాళ్ళకున్న పరిధిలో వాళ్ళ బాధ్యతలను వాళ్ళ పరిధిలో ఉన్నట్టుగా వాళ్ళ పనులు కూడా చేయమని చెప్తాం.
ఎక్కడ అవినీతికి తావు లేదని చెప్తాను.